హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో, రెస్టారెంట్కి తగ్గట్టుగా ఏమాత్రం టేస్ట్ అనేది తగ్గకుండా ఇంటిలోనే కుక్కర్ సహాయం లేకుండా నాన్ స్టిక్ ప్యాన్లో ఈజీగా వితిన్ 15 మినిట్స్లో ఎలా కుక్ చేసుకోవాలో అది విత్ టేస్ట్తో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో అనేది కంపల్సరీ చివరి వరకు చూడండి. చాలా సింపుల్ మెథడ్లో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 నుంచి 5 వరకు ఎండుమిర్చి, 3 ఇలాచి, అదేవిధంగా కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, వీటన్నిటిని కూడా మనం బాగా రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేయాలి. సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి. అయితే ఇక్కడ నేను నార్మల్ ఆనియన్స్ కాకుండా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి 1 కప్ వరకు తీసుకున్నాను. కొత్తిమీర, అదేవిధంగా ఫ్రై చేసుకున్న స్పైసెస్, వీటన్నిటిని కొద్దిగా 1.5 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని మనం మిక్సీ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ వరకు కర్డ్ అనేది తీసుకొని ముందుగా చెప్పినవన్నిటిని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ యొక్క పేస్ట్ని ఇందులో వేసి 1 టేబుల్ స్పూన్ల వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అండి, అంటే యాజ్ పర్ యువర్ టేస్ట్ సాల్ట్ తీసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు మటన్ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ యొక్క పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మినిమం ఒక 10 మినిట్స్ వరకు ఈ యొక్క పీసెస్కి ఈ మసాలా అంతా పట్టే వరకు బాగా కోట్ చేయండి. చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిపి ఒక 15 మినిట్స్ పాటు మనం వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టాను కదా, ఇదే పెనంలో 1 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మటన్ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి మనం సిమ్లో కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్నట్లయితే మనకి వాటరు, అదేవిధంగా ఆయిల్ అనేది కొద్దిగా సెపరేట్ అవుతుంది. అలాంటప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్నట్లయితే మనకి టోటల్గా వాటరు, అదేవిధంగా ఆయిల్ అంతా కూడా మనకి సెపరేట్ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి మనకి గ్రేవీ చూసుకున్నట్లయితే కుక్ అయి కనిపిస్తుంది. అయితే మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మనం కుక్ చేసినట్లయితే మన టేస్టీ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసేద్దాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ మూత తీసి చూసినట్లయితే మనకి చాలా యమ్మీగా కుక్ అయిపోతుంది. మనకి ఇక్కడే అర్థమైపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోతుందని. ఒక్కసారి పీస్ అనేది కూడా టెస్ట్ చేసుకోండి. సాఫ్ట్గా వచ్చేస్తుంది పీస్ కూడా. ఇప్పుడు మనం 1/2 కప్ వరకు కొత్తిమీర, అదేవిధంగా మటన్ మసాలా మీ దగ్గర ఏదున్నా సరే దాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆచి మటన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మనం మిక్స్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ కర్రీ అయితే నిజంగా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, పుల్కాలోకి, అదేవిధంగా రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. గ్రేవీ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మంచి రెసిపీని ఎంజాయ్ చేశారు కదా, నాకు ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.